ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని కోరుతూ వేములవాడ రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా భారత వైమానిక దళం, నావికా దళం మరియు సైన్యానిక దళం బలరక్షణ మరియు ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం, అలాగే దేశవ్యాప్తంగా శాంతి మరియు సామరస్యం నెలకొల్లాలని ఆలయం నందు చండీ సహిత రుద్రహోమం నిర్వహించారు. భారతావనిపై ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం ఉండాలని, భారత సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని ఆలయ అర్చకులు, ఉద్యోగులు కోరుతున్నారు. సంస్థానం సచ్చి స్వాహ వనం సచ్చి స్వాహ వనం సచ్చిన వనం స్వాహ. భారత సైన్యం శత్రుదేశమైనటువంటి పాకిస్తాను ఉగ్రవాద సంస్థలపై వారు చేసినటువంటి అన్యాయాన్ని, మనకు పౌరులను ఏ విధంగా హింసించి చంపారో దానికి ప్రతీకార చర్యగా ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది భారతదేశం. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాను పరోక్షంగా ఈ పెంచి పోషిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగా దాడులు పాల్పడుతుంది. దానికి ప్రతి దాడులుగా భారతదేశ సైన్యం కూడా ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతంగా మన దగ్గర ఉండేటువంటి యుద్ధ క్షిపణులతోటి వారు ఏ రకమైనటువంటి దాడినైనా కూడా ఎదుర్కొనేటువంటి సత్తా మన భారత సైన్యానికి ఉంది. అటువంటి సైన్యం అందరికి కూడా మన భారతదేశానికి ఏ రకమైన యుద్ధం, అటు జలాంతర యుద్ధం కావచ్చు, వాయు యుద్ధం కావచ్చు, భూతలపైన యుద్ధం కావచ్చు, ఈ ఏ రకములైనటువంటి యుద్ధంలో కూడా సమస్తం కూడా మనకు విజయం చేకూరాలని, శత్రువులందరూ కూడా తుదపెట్టించాలని, సైన్యాలందరూ కూడా చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈరోజు ఆ స్వామిని ప్రార్థించి స్వామివారికి అభిషేక పూజలు గావించడం జరిగింది. భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా సమస్త ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, మన సైన్యం అంతా కూడా క్షేమంగా ఉండి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా దిగ్విజయాన్ని మాకు చేకూరాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఈరోజు అభిషేక పూజలు గావించడం జరిగింది. స్వస్తి.